విధి చిన్నచూపు చూస్తే ప్రకృతి పగ్గబడితే అధికారులు పాలకులు నిరుపేదలను పట్టించుకోకపోతే పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా ఉంటుందో తెలిసిందికే ఈ అవకథే నిదర్శనం. మనిషికి కనీస అవసరాలైన గూడు లేకపోతే పరిస్థితి ఏంటో చెప్పకనే అర్థమవుతుంది. ఆ కష్టమే అనుభవిస్తుంది వికారాబాద్ జిల్లాలోని ఓ అవ్వ. అధికారుల మనసు కరగక పాలకులు పట్టించుకోక మరుగుదొడ్డిలోనే 8 ఏళ్లుగా జీవనం సాగిస్తుంది. పరిగి మండల చిగురాకాల్పల్లిలో చెందిన ఎర్రోళ్ల మల్లమ్మ సొంతిల్లు లేక నానా అవస్థలు పడుతుంది. కష్టసుఖాలు బరువు బాధ్యతల్లో తోడుగా ఉండవలసిన భర్త 20 ఏళ్ల క్రితమే మృతి చెందడంతో పిల్లల పోషణ ఇంటి భారం తన భుజాలపై వేసుకుని కాలం వెల్లడిస్తుంది. ఈ సమయంలోనే ప్రకృతి ఆమెపై పగబట్టింది. భారీ వర్షంతో ఉంటున్న ఇల్లు కూలి నిలువ నీడ లేకుండా చేసింది. అయినా పుట్టెడు దుఃఖంలోనూ ధైర్యం తెచ్చుకొని ఓ చిన్న గుడిసె నిర్మించుకుంది. మళ్ళీ అదే ప్రకృతి ఆమెపై కన్నెర చేయడంతో వర్షానికి ఆ గుడిసె కూడా కూలిపోయింది. 2 ఆడపిల్లలకు పెళ్లి చేసి పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయిన మల్లమ్మకు సొంత గూడు నిర్మాణం కొండంత భారంగా మారింది. ఇల్లు కోసం అధికారులను పాలకులను వేడుకుంది. చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగింది. అయినా ఆమె గోడు గోస వాళ్ళెవరికీ పట్టలేదు. దీంతో స్వచ్ఛ భారత్ మిషన్ ఆమెకు ఆధారం అనుకుంది. ఆ పథకం ద్వారా వచ్చిన డబ్బుల్లోనే మరికొన్ని కలుపుకొని మరుగుదొడ్డి నిర్మించుకుంది. ఇప్పుడు ఆ మరుగుదొడ్డే ఆమెకు ఆవాసమైంది. 1-2 రోజులు కాదు, ఏకంగా 8 ఏళ్ల పాటు అదే మరుగుదొడ్డిలోనే ఉన్న కళ్ళు మూసుకుపోయిన పాలకులు అధికారులు ఎవరికీ ఆమె పేదరికం కనిపించడం లేదు. అందుకే ఇప్పటికీ అదే మరుగుదొడ్డిలో నివాసం ఉంటుంది. మరోపక్క మరుగుదొడ్డిలోనే మల్లమ్మ కాలం వెల్లడిస్తుంటే అధికారులు మాత్రం ఆమె నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తుంది. ఇది ఎంత దారుణమని మల్లమ్మే కాదు, అక్కడ స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు వసూలు చేసేదే కాదు, పేదలను ఆదుకోవడంలో కూడా నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు కాబట్టి ఇకనైనా ఆమె గోడి వినాలని అధికారులకు మొరపెట్టుకుంటోంది. తాను ఉండడానికి నీడగా ఇల్లు కావాలని వేడుకుంటుంది. అటు స్థానికులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ ఎలాగూ పట్టించుకోలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పేదలను పట్టించుకొని ప్రభుత్వంపై ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. నా ఇల్లు ఆనల్లా కూలిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది నా ఇల్లు కూలిపోయి. నా ఇల్లు కూలిపోయినాక అక్కడ ఇంకో పాటకు గుడిసె వేసుకున్నా. అక్కడ గుడిసె కూడా కూలిపోతే ఉపాయం పనికి వెళ్తే ఇట్లా బాత్రూము అయిందాక ఒక వారం హాజరు వేసుకోలేదు. ఒక వారము 10 వారాలు హాజరు వేసుకోకపోతే బాత్రూమ్లు కావాలి ఖచ్చితంగా అంటుందంటే పనికి వెళ్తే బాత్రూంలో వాళ్ళు కొంత 6,000 డబ్బులు ఇచ్చిండ్రు. 6,000 డబ్బులు ఇచ్చి నేను 6,000 కలుపుకున్నా. 6,000 కలుపుకొని ఈ బాత్రూమ్ కట్టుకున్నా, కుండి కూర్చుని పెట్టుకున్నా. నేను ఏమీ అడగదలుచుకోలేదు సార్. ఇంకా ఇల్లు ఒకటి నాకు, నా పిల్లలు ఎదవలైపోయిండ్రు. ఇంకా ఇల్లు నా పిల్లలకు నాకు ఒకటి కూర్చునేటందుకు నిలబడేటందుకు బయటికి వెళ్ళి కూలీనాలు చేసుకొని కాస్త బతికి ఇంట్లో ఎందుకోసం అంటే ఇల్లు కూలిపోయినందుకు ఇంట్లో వచ్చి ఉంటున్నా. ఇదే బాత్రూంలో ఉంటున్నా. 8 ఏళ్ళు ఈ బాత్రూంలో ఉండబట్టి నా పిల్లలు హైదరాబాద్ తల్లులనక పిల్లనక దూరం కాన రాజ్యంలో బతుకుతున్నారు. నా పిల్లలు చదువుల కోసరం దానికోసరం కాన రాజ్యంలో బతుకుతున్నారు. ఈ ఇల్లు ఒక్కటి నాకు సాయం చేస్తే మీ అందరికి 10,000 ధన్యవాదాలు నాయన. ఎర్రోళ్ల మల్లమ్మ అనే ఈ వృద్ధురాలు గత 15 సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు కారణంగా ఆమె ఇల్లు కూలిపోవడం జరిగింది. ఆమె బాత్రూంలో వండుకుంటూనే జీవనం కొనసాగించుకుంటూ ఇప్పటి వరకు ఇల్లు ట్యాక్స్ కూడా కట్టడం జరుగుతుంది. ఆమె మరి ఇల్లు ట్యాక్స్ ఇల్లు లేదు కదా, ఇల్లు ట్యాక్స్ ఎందుకు కడుతుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ రకంగా తీసుకుంటున్నాయి కాబట్టి ఈమె గ్రామ పంచాయతీలో ఇల్లు ట్యాక్స్ కడుతుంది, కానీ ఇల్లు లేదు. మరి వాళ్ళు ఓట్లప్పుడు అనేక రకాలుగా మేము ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాం, నీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆకాశంలో ఆ చంద్రుని చూపించి లాస్ట్ వరకు వచ్చే వరకల్లా కనీసం ఆమెకు ఒక ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి. వేల లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వాలకు ట్యాక్సీలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజలు కడతా ఉన్నారు. ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నారు, ట్యాక్సీలు కడుతున్నారు. మరి అన్ని వాళ్ళకి ఇయ్యంగా కూడా వాళ్ళు కనీసం ఒక ఇల్లు కట్టని పరిస్థితిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఈమెకు ఇల్లు ఒకవేళ ప్రభుత్వం గుర్తించి ఇల్లు ఇవ్వకపోతే మేము మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ధర్నా చేపడతామని చెప్పి మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి